హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే పొద్దున్నే 5 గంటలకి లేవాల్సైతే వచ్చింది. 5 గంటల నుంచి ఫుల్ డ్యూటీలైతే ఉన్నాయి మాకి. టీ తాగేకి, తినేకి కూడా టైం లేదు. అందుకనే టీ తీసుకొనే వెళ్తున్నా డైరెక్ట్ డ్యూటీకి అయితే. నేను మా ఫ్రెండ్ కలిసి ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నామంటే గనక మా కువైట్ వాళ్ళకి రేషన్ ఉందన్నమాట. ఆ రేషన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. మా కువైట్ ముసలాయనకి వచ్చేసి రేషన్ అయితే జాబ్రియా అనే ఏరియాలో అయితే ఇస్తారు. ఇక్కడికి రాగానే మా కువైట్ ముసలాయనకి అయితే కాల్ చేసిన. కాల్ చేయగానే అతను నుండి హోల్‌సేల్ మార్కెట్‌లోకి వెళ్లి అక్కడ ఉన్నవన్నీ తీసుకున్నాను. కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అయితే చెప్పిండు. చెప్పినా కదా కువైట్ వాళ్ళు వాటర్ కన్నా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. మా ముసలాయన మేము ఎక్కడికెళ్తే గనక అక్కడ కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్తుంటాడు. ఇంకా అలా కార్ డిక్కీ మొత్తం నింపేసిన అన్ని సామాన్లతో. తీరా ఇట్లా నింపిన తర్వాత మా యూపీ ఫ్రెండ్ వచ్చి అవన్నీ ముందర పెట్టు వెనకాల బియ్యం ప్యాకెట్లు ఇవన్నీ పెట్టాలని అన్నాడు. ఆ మాట అనగానే మండింది నాకు. వాడే వెనకాల పెట్టమని చెప్పిండు. డిక్కులు అన్ని వెనకాల పెట్టేసేయని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అవన్నీ ముందర పెట్టి మళ్ళీ డిక్కులు వేరే పెట్టాలని చెప్పి డబుల్ పని అయితే పెట్టిండు నాకు. వీనితోనే పెద్ద తలనొప్పి అనుకుంటే మా కోవిడ్ ముసలాయనతో ఇంకా పెద్ద తలనొప్పి. కార్ నిండిపోయిందని చెప్పినా గానీ మళ్ళీ పోయి కూరగాయలు తీసుకురమ్మని చెప్పిండు. కూరగాయలు, గుడ్లు ఇలాంటివన్నీ తీసుకురమ్మని చెప్పిండు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, గల్ఫ్ వచ్చిన తర్వాత ఇలానే ఉంటది. వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే తప్పదు. ఇంకా అలా సరుకులు, సామాన్లు, కూరగాయలు అన్ని కార్ నిండా తొక్కుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో ఫ్లోర్ లోకి, మూడో ఫ్లోర్ లోకి అయితే మొయ్యాలా. మా కోవిడ్ ఇంట్లో అయితే లిఫ్ట్ కూడా లేదు. మా బాధలేదో మేము పడతాంలే ఫ్రెండ్స్. మా కష్టం చూసినా కానీ వీడియోకి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎందుకు షేర్ చేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.